#ask Dr. John Arson టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. రికీ 5469 సార్, ఎక్కువగా బైక్ మీద జర్నీ చేసేవాళ్ళు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవచ్చా? చేయించుకున్నాక ఎన్ని రోజులు బైక్ మీద తిరగకుండా ఉండాలి? లైక్ ర్యాపిడో డ్రైవర్స్ కానీ వాళ్ళు ఎప్పుడు బైక్ మీద వర్క్కి వెళ్తూ ఉండాలి కదా. రెగ్యులర్గా బైక్ మీద తిరిగే వాళ్ళు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవచ్చా అంటే ఎస్, చేయించుకోవచ్చు. ర్యాపిడో కావచ్చు, స్విగ్గీ కావచ్చు, జొమాటో కావచ్చు, ఇలా బైక్ మీద రోజంతా తిరగవలసిన అవసరం ఉండే జాబ్స్ ఉన్న వాళ్ళు కూడా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవచ్చు. బట్ ఇక్కడ జాగ్రత్త పడాల్సిన విషయం ఏంటి అంటే, సర్జరీ జరిగిన ఇమీడియట్లీ 4 to 5 days మనం హెల్మెట్ వేసుకోవడం కానీ ఇలాంటివి ఏమీ చేయకుండా, ఒకవేళ హెల్మెట్ వాడినా కూడా రెగ్యులర్ హెల్మెట్ కాకుండా వర్క్మెన్ హెల్మెట్ లేదా ఇంజనీర్స్ వాడే హెల్మెట్ ఉంటుంది కదండి, అటువంటి హెల్మెట్స్ వాడుకొని బైక్ డ్రైవ్ అది చేయొచ్చు. బట్ కుదిరినట్లయితే ఒక 5 days బైక్ డ్రైవ్ కానీ అటువంటి ఏమీ చేయకుండా తర్వాత నుంచి మీరు వర్క్మెన్ హెల్మెట్ వాడి బైక్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఒక 20-25 days దాటిన తర్వాత మీరు నార్మల్ హెల్మెట్స్ కూడా వాడుకొని మీరు బైక్ డ్రైవ్ చేయొచ్చు. సో బైక్ డ్రైవ్ చేసే జాబ్ ఉండడం వల్ల మీరు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోకూడదు అనేటువంటిది ఓన్లీ అపోహ మాత్రమే. ప్రశాంతంగా ట్రాన్స్ప్లాంట్ చేయించుకొని మీ జుట్టును మీరు మళ్ళీ పొందుకోవచ్చు.